హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఢిల్లీని పాలించిన లోడీ వంశస్థుల్లో సికందర్ లోడీ పరిపాలన గురించి తెలుసుకుంటున్నాము. గత వీడియోలో లోడీ వంశస్థుల పాలన మొదలైన మొట్టమొదటి లోడీ పాలకుడు బహలూల్ లోడీ ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించడం, బహలూల్ లోడీ షర్కీలను ఓడించి షర్కీ రాజధాని జౌన్పూర్ను ఆక్రమించుకొని ఢిల్లీలో విలీనం చేయడం గురించి గత వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో సికందర్ లోడీ పరిపాలన గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఢిల్లీని పాలించిన లోడీ వంశస్థుల్లో ముఖ్యమైన వాడు, లోడీ సుల్తాన్లలో ముఖ్యమైన వాడు సికందర్ లోడీ క్రీస్తు శకం 1489 నుంచి 1517 వరకు పరిపాలించాడు. ఈ సికందర్ లోడీ గుజరాత్కు చెందిన మహమూద్ బేగర్హా, మేవార్కు చెందిన రాణా సంఘాకు సమకాలికుడు. గుజరాత్ను పాలించిన మహమూద్ బేగర్హా పరిపాలన కాలం మరియు మేవార్ను పాలించిన రాణా సంఘా పరిపాలనా కాలానికి సమకాలికుడు. క్రీస్తు శకం 1489 నుంచి 1517 వరకు ఈ సికందర్ లోడీ పరిపాలించాడు. సర్వస్వతంత్రులుగా వ్యవహరించే ఆఫ్ఘాన్ తెగలకు చెందిన సర్దార్లను అణచివేసేందుకు ప్రయత్నించాడు. ఈ సికందర్ లోడీ సర్వస్వతంత్రులుగా వ్యవహరించే ఆఫ్ఘాన్ తెగలకు చెందిన సర్దార్లను అణచివేసేందుకు ప్రయత్నించాడు. ఆఫ్ఘాన్ సర్దార్లు ఢిల్లీ సుల్తానును తమ అధినాయకులుగా భావించి గౌరవించేవారు కాదు. ఆఫ్ఘన్ సర్దార్లు ఢిల్లీ సుల్తాన్ను అధినాయకులుగా భావించి గౌరవించేవారు కాదు. సికందర్ లోడీ రాచరికపు ఉత్తర్వు వెలువడగానే సర్దార్లందరూ పట్టణ శివార్లకు చేరుకొని ఉత్తర్వులను అందుకోవలసి వచ్చేది. జాగీర్లు అనుభవించే సర్దార్లు క్రమం తప్పకుండా జమా ఖర్చులను దాఖలు చేయాల్సి వచ్చేది. ధనాన్ని స్వాహా చేసేవారిని, అవినీతికి పాల్పడేవారిని సికందర్ లోడీ కఠినంగా శిక్షించేవాడు. అయితే ఆఫ్ఘాన్ తెగ నాయకులను నియంత్రించే ప్రయత్నంలో సికందర్ లోడీ నామమాత్రపు విజయాన్ని మాత్రమే సాధించగలిగాడు. ఈ సికందర్ లోడీ తన రాజ్యంలో సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను నెలకొల్పడంలో సఫలమయ్యాడు. న్యాయ రక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. రాజ్యంలోని ప్రధాన రహదారుల వెంబడి దోపిడీదారులు, గజదొంగల బెడద లేకుండా ఈ సికందర్ లోడీ నివారించాడు. నిత్యావసర ధరలను నియంత్రణలో ఉంచాడు. ఈ సికందర్ లోడీ రాజ్యంలోని రహదారుల వెంబడి దోపిడీ దొంగలు, గజదొంగల బారిన ప్రజలు పడకుండా వాటిని నివారించాడు. ఈ దోపిడీదారులు, గజదొంగల బెడద పడకుండా నివారించాడు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణలో ఉంచాడు. వ్యవసాయంపై సుల్తాన్కు ఎంతో మక్కువ ఉండేది. ఆహార ధాన్యాలపై రవాణా పన్నును ఎత్తివేశాడు. ఆహార ధాన్యాలపై రవాణా పన్నును ఎత్తివేయించాడు. భూమి కొలతకు నూతన ప్రమాణాలను రూపొందించాడు. ఈ సికందర్ లోడీ భూమి కొలతలకు నూతన ప్రమాణాలను రూపొందించాడు. గాజీ సికందరీ అనే పద్ధతిని భూముల కొలతకు
వినియోగించాడు. గాజీ సికందరీ అనే భూముల పద్ధతికి గజ్ పద్ధతి భూముల కొలతకు వినియోగించాడు. మొఘల్ పాలకులు కూడా ఈ కొలతల పద్ధతినే అనుసరించారు. ఆ తర్వాత మొఘల్ పాలకులు కూడా ఈ పద్ధతినే అనుసరించారు. సికందర్ కాలంలో నిర్ణయించబడిన కౌలు ధరలు షేర్షా కాలంలో కూడా అదే కౌలు ధరల జాబితాను రూపొందించడానికి ప్రామాణికంగా ఉపయోగపడ్డాయి. షేర్షా కాలంలో కూడా ఈ సికందర్ లోడి రూపొందించిన కౌలు ధరలను ప్రామాణికంగా తీసుకొని ధరలు నిర్ణయించడానికి ఉపయోగించబడ్డాయి. సికందర్ లోడిని సనాతనవాదిగా, చివరికి మతోన్మాదిగా కూడా చరిత్రకారులు పరిగణిస్తారు. సికందర్ లోడిని సనాతనవాదిగా, చివరికి మతోన్మాదిగా కూడా చరిత్రకారులు పరిగణిస్తారు. షరియాకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడరాదని, షరియాను వ్యతిరేకించిన ముస్లింలను కఠినంగా శిక్షించేవాడు. షరియాకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశాడు. ముస్లింలు షరియాకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడరాదు అని అతడు ముస్లింలకు కఠినమైన ఆదేశాలు జారీ చేశాడు. మహిళలు ప్రార్థనా మందిరాలను దర్శించడానికి కానీ మతపరమైన ఊరేగింపుల్లో పాల్గొనడం కానీ అనుమతి ఉండేది కాదు. హిందువులపై జిజియా పన్నును ఈ సికందర్ లోడి మరలా పునరుద్ధరించాడు. హిందువులపై జిజియా పన్నును సికందర్ లోడి మరలా పునరుద్ధరించాడు. హిందూ ముస్లిం మత గ్రంథాలు రెండూ పవిత్రమైనవే అని చెప్పిన ఒక బ్రాహ్మణుని ఉరి తీయించాడు. నాగర్కోట్ లాంటి ప్రదేశాల్లో హిందూ దేవాలయాలను కూలగొట్టించాడు. యుద్ధ సమయాల్లోనే ఇలాంటి అకృత్యాలు ఎక్కువగా జరిగేవి. ఇక ఈ సికందర్ లోడి, ఢిల్లీని పాలించిన సికందర్ లోడి పండితులు, సాహిత్యకారులు, మేధావులను సికందర్ లోడి విరివిగా విరాళాలు ఇచ్చి సత్కరించేవాడు. ఈ కారణంగా అతడి ఆస్థానానికి అరేబియా, ఇరాన్ దేశాల నుంచి ఎంతోమంది విద్యావంతులు, పండితులు వచ్చేవారు. సుల్తాన్ కృషి మూలంగా ఎన్నో సంస్కృత గ్రంథాలు సుల్తాన్ సికందర్ లోడి కృషి మూలంగా ఎన్నో సంస్కృత గ్రంథాలు పార్సీ భాషలోకి అనువదించబడ్డాయి. సుల్తాన్ సికందర్ లోడి కృషి మూలంగా ఎన్నో సంస్కృత గ్రంథాలు పార్సీ భాషలోకి అనువదించబడ్డాయి. అతడి హయాంలోనే, అంటే ఈ సికందర్ లోడి హయాంలోనే ఎందరో హిందువులు పార్సీ భాషను అభ్యసించారు. పరిపాలనా వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు చేపట్టారు. హిందువులు సికందర్ లోడి హయాంలోనే ఎందరో హిందువులు పార్సీ భాషను అభ్యసించారు. అంతేగాక పరిపాలనా వ్యవస్థలో కూడా కీలకమైన బాధ్యతలను చేపట్టారు, అంటే పదవులను చేపట్టారు. పరిపాలనా వ్యవస్థలో కూడా కీలకమైన బాధ్యతలు చేపట్టారు. ఈ విధంగా హిందూ ముస్లింల మధ్య సాహిత్య పరిపాలన రంగాల్లో ఏకీకరణ ప్రక్రియ మొదలైంది. ధోల్పూర్, గ్వాలియర్లను స్వాధీనం చేసుకోవడం ద్వారా సికందర్ లోడి తన రాజ్యాన్ని విస్తరించాడు. ధోల్పూర్, గ్వాలియర్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా తన రాజ్యాన్ని సికందర్ లోడి విస్తరింపజేశాడు. ఈ దండయాత్రల సమయంలో జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆగ్రా నిర్మాణానికి క్రీస్తుశకం 1506లో ఒక అనువైన స్థలాన్ని ఎంపిక చేశాడు. ఈ దండయాత్రల సమయంలోనే, అంటే ధోల్పూర్, గ్వాలియర్లను స్వాధీనం చేసుకునే ఈ దండయాత్రల సమయంలోనే సికందర్ లోడి బాగా జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆగ్రా నగర నిర్మాణానికి క్రీస్తుశకం 1506లో
ఒక అనువైన స్థలాన్ని ఈ సికందర్ లోడి ఎంపిక చేశాడు. ఈశాన్య రాజస్థాన్, గుజరాత్, మాల్వాలకు వెళ్ళే రహదారిని నియంత్రించేందుకు ఆగ్రా పట్టణాన్ని నిర్మించాడు. ఈశాన్య రాజస్థాన్, గుజరాత్, మాల్వా వెళ్ళే రహదారులను నియంత్రించడానికే ఆగ్రా పట్టణాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఆగ్రా విస్తరించి పెద్ద పట్టణంగా అవతరించింది. లోడీ పాలకులకు రెండవ రాజధానిగా మారింది. ఆగ్రా రెండవ రాజధానిగా మారింది. ఈ సికందర్ లోడి ధోల్పూర్, గ్వాలియర్లను స్వాధీనం చేసుకోవడం ద్వారా తన రాజ్యాన్ని విస్తరించాడు. ఈ దండయాత్రల సమయంలోనే జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆగ్రా నిర్మాణానికి క్రీస్తుశకం 1506లో ఒక అనువైన స్థలాన్ని ఎంపిక చేశాడు. ఆ తర్వాత ఈశాన్య రాజస్థాన్, గుజరాత్, మాల్వా వెళ్ళే రహదారులను నియంత్రించడానికే ఈ ఆగ్రా పట్టణాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఆగ్రా పట్టణం విస్తరించి పెద్ద పట్టణంగా అవతరించింది. లోడీ పాలకులకు రెండవ రాజధానిగా మారింది. నాగోర్ ఖాన్ను తన రక్షణలోకి తీసుకోవడం ద్వారా మాల్వా నుండి ఢిల్లీకి తన సాన్నిహిత్యాన్ని రణతంబోర్ మార్చుకునేలా చేయడం ద్వారా ఈశాన్య రాజస్థాన్, మాల్వాలపై తనకున్న ఆసక్తిని సికిందర్ ప్రదర్శించాడు. నాగోర్ ఖాన్ను తన రక్షణలోకి తీసుకోవడం ద్వారా మాల్వా నుండి ఢిల్లీకి తన సాన్నిహిత్యాన్ని రణతంబోర్ మార్చుకునేలా చేయడం ద్వారా ఈశాన్య రాజస్థాన్, మాల్వాలపై తనకున్న ఆసక్తిని సికిందర్ ప్రదర్శించాడు. అతడి వారసుడు ఇబ్రహీం లోడి మేవార్ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. అతడి వారసుడు ఇబ్రహీం లోడి మేవార్ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. మాల్వాలో పెరిగిపోతున్న రాణా జోక్యం ఆగ్రా, బయానా వరకు అతడి ప్రాబల్యం విస్తరించడం మేవారు, ఢిల్లీల మధ్య సంఘర్షణకు దారితీసింది. బాబర్ జోక్యం చేసుకోకపోయి ఉన్నట్లయితే ఈ సంఘర్షణ ఎలాంటి పరిణామాలకు దారితీసేదో చెప్పడం కష్టం. కాశ్మీర్ రాజ్యం గురించి ప్రస్తావించనిదే ఉత్తర భారతదేశ చరిత్ర. 15వ శతాబ్ది రాజకీయ చరిత్ర సంపూర్ణం కాదు. కాశ్మీర్ రాజ్యం గురించి ప్రస్తావించందే ఉత్తర భారతదేశ చరిత్ర. 15వ శతాబ్ది చరిత్ర సంపూర్ణం కాదు. సుందరమైన కాశ్మీర్ లోయ చాలా కాలం పాటు విదేశీయులకు విదేశీయులకు దూర ప్రాంతంగానే ఉండింది. ఆల్ బరౌనీ ప్రకారం స్థానిక పాలకులతో పరిచయం లేనిదే హిందువులను కూడా రాజ్యంలోకి అడుగు పెట్టనిచ్చేవారు కాదు. చరిత్రకారుడు ఆల్ బరౌనీ ప్రకారం స్థానిక పాలకులతో పరిచయం లేనిదే హిందువులను కూడా రాజ్యంలోకి అడుగు పెట్టనిచ్చేవారు కాదు. ఈ కాలంలో
కాశ్మీర్ గొప్పదైన శైవ కేంద్రంగా విలసిల్లింది. శైవ కేంద్రం అంటే శివుడిని ఆరాధించే వారు ఎక్కువగా ఉండడం, శివుడిని దైవంగా పూజించేవారు ఎక్కువగా ఉండడం. ఈ కాలంలో కాశ్మీర్ గొప్ప శైవ కేంద్రంగా విలసిల్లింది. అయితే క్రీస్తకం 14వ శతాబ్ది మధ్య నాటికి హిందూ పాలన అంతమవడంతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే క్రీస్తు శకం 14వ శతాబ్ది మధ్య నాటికి హిందువుల పాలన అంతమవడంతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రీస్తు శకం 1320లో కాశ్మీరుపై మంగోలు నాయకుడు క్రీస్తు శకం 1320లో కాశ్మీరుపై మంగోలు నాయకుడు దలూచా జరిపిన భీకరమైన దాడి అందుకు నాంది పలికింది. ఆడ మగ తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలను ఊచకోత కోసి మిగతా వారిని మధ్య ఆసియాకు బానిసలుగా అమ్మేశారని చెబుతారు. క్రీస్తు శకం 1320లో కాశ్మీరుపై మంగోలు నాయకుడు దలూచా జరిపిన భీకరమైన దాడి అందుకు నాంది పలికింది. ఆడ మగ తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలను ఊచకోత కోసి మిగతా వారిని మధ్య ఆసియాకు బానిసలుగా అమ్మేశారని చెబుతారు. పట్టణాలు, గ్రామాలు దోపిడీకి గురయ్యాయి. చాలా ప్రాంతాలు అగ్నికి ఆహుతయ్యాయి. కాశ్మీర్ ప్రభుత్వం ఈ కిరాతక చర్యలను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమై ప్రజాభిమానాన్ని, సానుభూతిని కోల్పోయింది. మంగోలు దాడి తర్వాత 100 సంవత్సరాలకు జైసుల్ అబిదిన్ కాశ్మీర్ పీఠాన్ని అధిష్ఠించాడు. మంగోలుల దాడి తర్వాత 100 సంవత్సరాలకు జైసుల్ అబిదిన్ కాశ్మీరు పీఠాన్ని అధిష్ఠించాడు. కాశ్మీర్ పీఠాన్ని అధిష్ఠించాడు. కాశ్మీరు చక్రవర్తుల్లో ప్రముఖునిగా కీర్తి గడించాడు. ఆ జైసుల్ అబిదిన్ పాలనలో కాశ్మీర్ సమాజం పూర్తిగా మారిపోయింది. బారాముల్లా మార్గం ద్వారా కాశ్మీర్ లోయకు మధ్య ఆసియా ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో ముస్లిం మత గురువులు, మత బోధకులు తరలివచ్చారు. బారాముల్లా మార్గం ద్వారా కాశ్మీర్ లోయకు మధ్య ఆసియా ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో ముస్లిం మత గురువులు, మత బోధకులు తరలివచ్చారు. సూఫీ బోధకులు కూడా తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇస్లాము, హిందూ మతాల్లోని సారాలను మేళవించి వారు చేసిన బోధనలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేవి. వారి బోధనలు రాజ్యపాలకుల నుండి ఒత్తిడి కారణంగా బడుగు వర్గాలకు చెందిన హిందువులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఇస్లాము, హిందూ మతాల్లోని సారాలను మేళవించి వారు చేసిన బోధనలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేవి. వారి బోధనలు రాజ్యపాలకుల నుండి ఒత్తిడి కారణంగా బడుగు వర్గాలకు చెందిన హిందువులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మత మార్పిడి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో పాలకులు బ్రాహ్మణులను నిర్మూలించడం మొదలుపెట్టారు. మత మార్పిడి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో పాలకులు బ్రాహ్మణులను నిర్మూలించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సికందర్ షా క్రీస్తకం 1389 నుంచి 1413 వరకు, క్రీస్తు శకం 1389 నుంచి క్రీస్తు శకం 1413 వరకు పరిపాలించిన ఈ సికందర్ షా హయాంలో హిందువులను వేధించే కార్యక్రమం ఎక్కువైంది. బ్రాహ్మణులు, విద్యావంతులైన హిందువులందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించాలని, లేదంటే కాశ్మీర్ లోయను విడిచి వెళ్ళాలని అతడు ఆదేశాలు జారీ చేశాడు.
వారి దేవాలయాలను నేలమట్టం చేసి బంగారం వెండి విగ్రహాలను కరిగించి నాణేలుగా మలచాలని నిర్ణయించాడు. ముఖ్యంగా సికందర్ షా క్రీస్తు శకం 1389 నుంచి 1413 వరకు పరిపాలించిన ఆ సికందర్ షా హయాంలో కాశ్మీరు పాలకుడైన సికందర్ షా హయాంలో హిందువులను వేధించే కార్యక్రమం మరీ ఎక్కువైంది. బ్రాహ్మణులు, విద్యావంతులైన హిందువులు అందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించాలని, లేదంటే కాశ్మీర్ లోయను విడిచి వెళ్ళాలని అతడు ఆదేశాలు జారీ చేశాడు. వారి దేవాలయాలను నేలమట్టం చేసి బంగారం వెండి విగ్రహాలను కరిగించి నాణాలుగా మలచాలని నిర్ణయించాడు. ఆ ఆజ్ఞలు సికందర్ షా ఆస్థానంలోని సుహా భట్ సికందర్ షా ఆస్థానంలోని సుహా భట్ అనే మంత్రి ప్రోద్బలంతో ఆ ఆజ్ఞలు విడుదలయ్యాయని చెబుతారు. మతాన్ని మార్చుకున్న భట్ తన పూర్వపు మతస్థులను క్రూరంగా వేధించాలని కంకణం కట్టుకున్నాడు. మతాన్ని మార్చుకున్న సుహా భట్ తన పూర్వపు మతస్థులను క్రూరంగా వేధించాలని కంకణం కట్టుకున్నాడు. అయితే జైసుల్ అబిదిన్ కాశ్మీర్ రాజ్యానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రీస్తు శకం 1420 నుండి క్రీస్తు శకం 1470 వరకు పాలించిన జైసుల్ అబిదిన్ ఈ ఆజ్ఞలన్నింటినీ రద్దు చేయించాడు. జైసుల్ అబిదిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్లో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రీస్తు శకం 1420 నుండి క్రీస్తు శకం 1470 వరకు పాలించిన జైసుల్ అబిదిన్ పై ఆజ్ఞలన్నీ రద్దు చేయించాడు. సికందర్ షా జారీ చేసిన ఆజ్ఞలన్నింటినీ జైసుల్ అబిదిన్ అధికారంలోకి రాగానే సికందర్ షా ఆజ్ఞలన్నింటినీ రద్దు చేయించాడు. కాశ్మీరీ లోయ వదిలి పారిపోయిన హిందువులను అందరినీ తిరిగి రప్పించాడు. మరలా హిందూ మతాన్ని స్వీకరించాలని భావిస్తున్న వారికి, ప్రాణభయంతో ముస్లింలుగా నటిస్తున్న వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి తమకు ఇష్టమైన ధర్మాన్ని పాటించవచ్చని జైసుల్ అబిదిన్ స్పష్టం చేశాడు. గ్రంథాలయాలను, హిందూ సంస్థలను విరాళాలు ఇచ్చి పునరుద్ధరించాడు. దేవాలయాలను పునర్నిర్మించాడు. తర్వాత 100 సంవత్సరాలకు కాశ్మీరులో 150 దేవాలయాలు ఉండేవి. బహుశా వాటిలో ఎక్కువ దేవాలయాలు జైసుల్ అబిదిన్ కాలంలోనే, అతని హయాంలోనే పునరుద్ధరించబడి ఉంటాయి. అన్ని రంగాల్లో పరమత సహనము అనే విశాలమైన ఉదారవాద విధానాన్ని అనుసరించాడు జైసుల్ అబిదిన్. గోహత్య, జిజియా పన్ను మొదలైన వాటిని నిషేధించాడు. ఈ జైసుల్ అబిదిన్ కాశ్మీరు రాజ్యంలో గోహత్య, జిజియా పన్నును నిషేధించాడు. హిందూ మత విశ్వాసాలను గౌరవించాడు. అందులో భాగంగా సతీ సహగమనంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశాడు. జైసుల్ అబిదిన్ ప్రభుత్వంలో ఎందరో హిందువులు ఉన్నత పదవులను అధిరోహించారు. జైసుల్ అబిదిన్ ప్రభుత్వంలో ఎందరో హిందువులు ఉన్నత పదవులను అధిరోహించారు. న్యాయశాఖ మంత్రిగా, ఆస్థాన వైద్యునిగా శ్రేయా భట్ ఉండేవాడు. జైసుల్ అబిదిన్ మొదటి 2 రాణులు హిందువులే. జైసుల్ అబిదిన్ 2 రాణులు హిందువులే. వారు జమ్మూ రాజు కుమార్తెలు. వారి ద్వారా అతడికి 4 కుమారులు కలిగారు. ఆ 2 రాణులు మరణించిన తర్వాత 3వ వివాహం చేసుకున్నాడు జైసుల్ అబిదిన్. సుల్తాను
స్వయంగా విద్యాధికుడు, కవిత్వం రాసేవాడు. ఈ జైసుల్ అబిదిన్ స్వయంగా విద్యాధికుడు, కవిత్వం రాసేవాడు. పార్సీ, కాశ్మీరీ, సంస్కృతం, టిబెట్ భాషల్లో అతడికి మంచి ప్రావీణ్యం ఉండేది. ఈ జైసుల్ అబిదిన్కు పార్సీ, కాశ్మీర్, సంస్కృతం, టిబెట్ భాషల్లో అతడికి మంచి ప్రావీణ్యం ఉండేది. పార్సీ, సంస్కృత పండితులను పోషించేవాడు. అతడి ప్రోద్బలంతోనే మహాభారతం లాంటి సంస్కృత మహాకావ్యాలు, కల్హణుడు రచించిన రాజతరంగిణి పార్సీ భాషలోకి అనువదించబడ్డాయి. ఈ జైసుల్ అబిదిన్ కాశ్మీర్ను పరిపాలించిన కాశ్మీరీ పాలకుడైన జైసుల్ అబిదిన్ ప్రోద్బలంతోనే మహాభారతం లాంటి సంస్కృత మహాకావ్యాలు, కల్హణుడు రచించిన రాజతరంగిణి పార్సీ భాషలోకి అనువదించబడ్డాయి. రాజతరంగిణిని అప్పటి పాలన వరకు సంభవించిన పరిణామాలతో పరిపూర్ణం చేసి పార్సీలో అనువదింపజేశాడు. సుల్తాను సంగీత ప్రియుడు కూడా. ఆ విషయం తెలుసుకొని గ్వాలియర్ రాజు కాశ్మీర్ ఆస్థానానికి సంగీతంపై రచించబడిన 2 సంస్కృత కావ్యాలను పంపించాడు. సుల్తాను సంగీత ప్రియుడు కూడా. ఆ విషయం తెలుసుకొని గ్వాలియర్ రాజు కాశ్మీర్ ఆస్థానానికి సంగీతంపై రచింపబడిన 2 సంస్కృత కావ్యాలను పంపాడు. సుల్తాను కాశ్మీరీ పాలకుడైన సుల్తాను జైసుల్ అబిదిన్ స్వయంగా సంగీత ప్రియుడు కూడా. ఆ విషయాన్ని తెలుసుకున్న గ్వాలియర్ రాజు సంస్కృతంలో రచింపబడిన సంగీతంపై రచింపబడిన 2 సంస్కృత కావ్యాలను ఈ కాశ్మీరు ఆస్థానానికి పంపాడు. కాశ్మీరును ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు జైసుల్ అబిదిన్ కృషి చేశాడు. కాశ్మీరును ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి జైసుల్ అబిదిన్ బాగా కృషి చేశాడు. పేపర్ తయారీ, బైండింగ్ కళలను నేర్చుకోవడానికి తన రాజ్యం నుండి 2 వ్యక్తులను సమర్ఖండ్ పంపించాడు. పేపర్ తయారీ, బైండింగ్ కళలను నేర్చుకోవడానికై తన రాజ్యం నుండి 2 వ్యక్తులను సమర్ఖండ్ రాజ్యానికి పంపించాడు. హస్తకళలను ప్రోత్సహించాడు. రాతిని మలచడం, బండ చప్పుడును నునుపుగా తీర్చిదిద్దడం, సీసాల తయారీ, బంగారం, ఇత్తడి పనులను అభివృద్ధిపరిచాడు. తివాచీల తయారీని కూడా అన్ని విధాలా ప్రోత్సహించాడు. తివాచీల తయారీని కూడా అన్ని విధాలా ప్రోత్సహించాడు. ఈ కాశ్మీరీ పాలకుడైన జైసుల్ అబిదిన్ కాలంలోనే హస్తకళలను ఇతడు ప్రోత్సహించాడు. రాతిని మలచడం, నునుపుగా తీర్చిదిద్దడం, సీసాల తయారీ, బంగారం, ఇత్తడి పనులను అభివృద్ధిపరిచాడు. తివాచీల తయారీని కూడా ప్రోత్సహించాడు. తివాచీ పరిశ్రమకు కాశ్మీరు పెట్టింది పేరుగా ఖ్యాతి గడించింది. తివాచీల పరిశ్రమకు కాశ్మీరు పెట్టింది పేరుగా గొప్ప ఖ్యాతి గడించింది. మస్కట్ తయారీ, టపాసుల తయారీలో కూడా కాశ్మీరు అగ్రభాగాన ఉండేది. మస్కట్ తయారీ, టపాసుల తయారీలో కూడా కాశ్మీరు అగ్రభాగాన ఉండేది. జలాశయాలు, కాలువలు, వంతెనలు నిర్మించడం ద్వారా జైసుల్ అబిదిన్ వ్యవసాయానికి ఎంతో దోహదం చేశాడు. సుల్తాను గొప్ప నిర్మాణ దక్షత కలవాడు. పుల్లార్ సరస్సులోని జైన లంక అద్భుతమైన సాంకేతిక నైపుణ్యానికి మచ్చుతునక. పుల్లార్ సరస్సులోని జైన లంక
అద్భుతమైన సాంకేతిక నైపుణ్యానికి మచ్చుతునక దీనిపై అతడు తన రాజమందిరాన్ని ఒక పెద్ద మసీదును నిర్మించాడు. పుల్లార్ సరస్సులోని జైన లంక అద్భుతమైన సాంకేతిక నైపుణ్యానికి ఒక మచ్చుతునక దీనిపై తన రాజమందిరాన్ని ఒక పెద్ద మసీదును నిర్మించాడు. నేటికి కూడా కాశ్మీరు ప్రజలు జైసుల్ అబిదీన్ను గొప్ప పాలకుడు బుద్ధ్ షా గొప్ప పాలకుడు బుద్ధ్ షా అని పిలుస్తారు. జైసుల్ అబిదీన్ను బుద్ధ్ షా గొప్ప పాలకుడు అని పిలుస్తారు. అతడు పోరాట వీరుడు కాకపోయినా లడఖ్ను మంగోళ్ళ దాడి నుంచి లడఖ్ ప్రాంతాన్ని మంగోళ్ళ దాడి నుంచి రక్షించడమే కాకుండా ఖలిస్తాన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. జమ్మూ రజౌరీలపై ఆధిపత్యం వహించాడు. అతడు కాశ్మీరును సంఘటిత రాజ్యంగా తీర్చిదిద్దాడు. జైసుల్ అబిదీన్ ఖ్యాతి నలువైపులా పాకింది. ఆసియాలోని వివిధ ప్రాంతాల పాలకులతో భారత పాలకులతో అతడికి దౌత్యపరమైన సంబంధాలు ఉండేవి. క్రీస్తు శకం 15వ శతాబ్ది పరిణామాలను విశ్లేషిస్తే కేవలం అధికార సమతుల్యం ద్వారా శాంతి సుస్థిరత సాధ్యపడవని స్పష్టమవుతుంది. ప్రాంతీయ రాజ్యాలు సాంస్కృతిక రంగానికి ఎంతో చేయూతనిచ్చాయి. ఈ రాజ్యాల్లో ప్రత్యేకమైన నిర్మాణ శైలి అభివృద్ధి చెందింది. స్థానిక నైపుణ్యం ఆచారాల ఆధారంగా కట్టడాలు నిర్మితమయ్యాయి. ప్రాంతీయ భాషలను పాలకులు పోషించారు. మొత్తం మీద ఈ రాజ్యాల్లో ఉదారవాదం సాంస్కృతిక సమ్మేళన శక్తులు చురుకుగా ఉండేవి. కొంతమంది పాలకులు అన్ని రంగాల్లో అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ విధంగా ఉత్తర భారతదేశంలో సామ్రాజ్య పోరు గుజరాత్, మాల్వా, మేవార్, ఢిల్లీ, కాశ్మీరు మొదలైన రాజ్యాలలో సామ్రాజ్య అధికార విస్తరణ, అధికార ప్రాబల్యం, అధికారం కోసం పోరాటం మొదలైన విషయాలు ఉత్తర భారతదేశం సామ్రాజ్య పోరు టాపిక్లో చాప్టర్ 1 తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 2 తెలుసుకుందాం. థ్యాంక్ యూ.